audio jungle. దేశంలో ఎక్కడ అంతవరకు ఇవ్వని ప్రోగ్రాం 24,000 కోట్ల రూపాయలు రుణముక్తి చేశాం. 50,000 అంటే అయినాక మిగిలిన వాళ్ళకి మాత్రం ఇన్స్టాల్మెంట్స్ ప్రకారం ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆ రోజు పరిస్థితి మీరు చూస్తే చాలా ఊర్లో కరెంటు లేకుండా నీళ్లు తాగలేని పరిస్థితి, డ్రింకింగ్ వాటర్కి మైళ్ళు తరబడి పోయే పరిస్థితి, రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డాలో అన్ని ఇబ్బందులు, విత్తనాల కోసరం, ఎరువుల కోసరం, సీడ్ కోసరం, కరెంటు కోసరం అన్ని ఇబ్బందులే. కడాన క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి మనం చేసిన పనికి ఈ డబ్బులంతా కూడా మనం ఇచ్చేయగలిగాం. ఫస్ట్ స్టెప్లో ఇక్కడ తీసుకుపోగలిగాం. మీరు చూస్తే మైక్రో ఇరిగేషన్కి బాగా ప్రాధాన్యత ఇచ్చాం. అగ్రికల్చర్లో విధానంలోనే నేను కొంచెం మార్పులు చేర్పులు అనేది తీసుకొచ్చాను. స్ట్రాటజీలో అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్, లైవ్ స్టాక్, అదే మాదిరిగా ఆక్వాకల్చర్కి వెళ్ళాం. ఈరోజు అక్కడి నుంచి మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వాటర్కి. ఇక్కడ అన్నీ కూడా బ్రాడ్గా నేను అన్నీ పర్ఫెక్ట్గా చేసిన. నీళ్లు చాలా ముఖ్యం కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికి 13 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇంకొక 15-16 ప్రాజెక్టులు 3 నెలల్లో పూర్తి అవుతాయి. మిగిలినటువంటి 24-25 ప్రాజెక్టులు ఈ 1 year 1.5 yearలో పూర్తి అయిపోతాయి. ఇంకొక పక్కన మైక్రో ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ ఒక 4-5 లక్షల ఎకరాలు, మినిమం 3 to 4 acres పెట్టాం. ఈరోజు 24-25 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్కి వచ్చే పరిస్థితికి వచ్చాం. పట్టిసీమ ద్వారా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేశాం. దీనిపైన కూడా మనం చూస్తే మంచి ఫలితాలు మీరు అన్నట్టు ఇప్పుడు నీళ్ళన్నీ ఈరోజు అక్కడి నుంచి వచ్చాయి, పైనుంచి వచ్చాయి, కొంత సముద్రంలో పోయే పరిస్థితి కూడా వచ్చింది. పోలవరం 57% వర్క్లు పూర్తి చేశాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకుంటే ఏ విధంగా ఒక క్రైసిస్ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నామో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఇప్పుడు దీనివల్ల దేశంలో ఎక్కడా రానటువంటి అగ్రికల్చర్ గ్రోత్ 11%కి వచ్చాం. ఇదే విధంగా ఈరోజు వెల్ఫేర్లో ఒక ప్రోగ్రాం కాదు, ఒక పక్కన పీడిఎస్ కింద 5 కేజీల బియ్యం పండగలకు, ఫెస్టివల్స్కి కన్నిటికి కానుక కానీ, ఇంకొక పక్కన చూస్తే రంజాన్ తోఫా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇవ్వడం, పెన్షన్లు 50 లక్షల మందికి 4 సంవత్సరాల్లో ఒక్కరోజు ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లయితే ఇచ్చామో ఎక్కడా ఫ్రాడ్ లేకుండా పర్ఫెక్ట్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, చంద్రన్న బీమా వాళ్ళు చనిపోతానే అంత్యక్రియలకే డబ్బులు ఇచ్చి ఓదార్చి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి ఆ 5 లక్షల రూపాయలు ఇప్పుడు కొత్తగా 2 లక్షల రూపాయలు మళ్ళా రైతులకి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు కూడా బీమా ఇచ్చాం. 70 ఏళ్ళ వరకు, 69 ఏళ్ళ వరకు వాళ్ళకు 5 లక్షలు ఇచ్చాం. ఈ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఒక భరోసా ఇచ్చాం. అదే సమయంలో ఈరోజు 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఎస్సీలకు, ఎస్టీలకు మొన్నటివరకు ఇచ్చాం. ఇప్పుడు 100 యూనిట్లు ఇచ్చాం. ఇంకొక పక్క పెళ్లి కానుక ఎస్టీలకు, మైనార్టీలకు 50,000, ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఒక పద్ధతి ప్రకారం ఎన్ని చేశాం. విదేశ విద్య మొదలుకుని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్, అదే మరిగా మిగిలినటువంటి కాపు కార్పొరేషన్, మైనారిటీ, వైశ్య, బ్రాహ్మిన్ అందరికి కూడా ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చేసుకున్నాం. ఈరోజు నిన్న అన్న క్యాంటీన్ మేము ఇచ్చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. నేను అందుకే చెప్పాను మొన్న కూడా, పేదవాడికి భోజనం పెట్టేది ఏదో పెట్టాం, ఏదో వాళ్ళు బాధలో ఉన్నారు నిలబడుకొని తింటారు అని కాకుండా
ఒక గౌరవప్రదంగా వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ కట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ హైజీనిక్ కండిషన్లో కట్టాం. అదే మరిగా అక్కడ పెట్టిన టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నాం. ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఈరోజు వాళ్ళు భోజనం పెట్టే వాళ్ళు కూడా మీరు చూస్తే అక్షయ పాత్ర వాళ్ళు కూడా ఒక వాలంటరీ డివోటీస్ ఫర్ సర్వీస్. వాళ్ళ మీద నమ్మకం ఉండి డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ డబ్బుల్లో కూడా 13 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి మిగిలిన మనం పెట్టి పేదవాడికి ఒక పౌష్టికాహారం క్వాలిటీ. రెండోది ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొని పర్ఫెక్ట్గా చేశాం. ఆ ప్రిమిసెస్ కూడా ఏసీ చేయాలనుకున్నాం. ఈరోజు ఒక అతను వచ్చి ఒక 5 లక్షల రూపాయలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.